శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వాడవాడల వినాయక మండపాలు వెలిశాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టమైన రీతిలో వినాయకులను ప్రతిమలను తయారు చేయించి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కొత్త సత్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. నాగశేషుడిపై నాట్యం చేస్తున్న వినాయకుడి తరహాలో విగ్రహాలను ఏర్పాటు చేయించి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. పూల మొక్కలను ఏర్పాటు చేసి నాగశేషుడిపై నాట్యం చేస్తున్న వినాయకుడి తరహాలో ఈ ప్రతిమ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మా ధర్మవరం పట్టణము ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున మనం ఈసారి మట్టి వినాయకుడిని హైదరాబాద్లో అదే పనిగా ప్రత్యేక కళాకారుని నియమించి చేపించి మనం రప్పించినాము. ఈసారి మనము కాళీయమర్దనం అంటే కృష్ణుడు నాగుపడక మీద ఎట్లా నృత్యం చేస్తారో అలాగా వినాయకుడు కాళీయమర్దనం అంటే నాగుపాము మీద పెట్టే రకంగా కొత్తగా మనం తయారు చేసి తీసుకుని వచ్చినాము. సో దీనికి మన ఆర్యవైశ్య మిత్రులు సోదరులు అందరూ సహకరించారు. వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. ధర్మవరం ఆర్యవైశ్య పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా ధర్మవరం పట్టణం మెయిన్ బజార్లో ఉన్న కలవలవారి వీధిలో ఢిల్లీ తరహాలో ఉన్న ఎర్రకోట నిర్మాణాన్ని తయారు చేయించి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వినాయక్ కమిటీ అధ్యక్షుడు తేజ మాట్లాడుతూ దాదాపు 20 రోజులు కష్టపడి ఇటుకలతో రెడ్ ఫోర్ట్ నిర్మించామని, ఢిల్లీ తరహాలో ఉన్న నమూనాను నిర్మించి వినాయకుడిని ప్రతిష్ఠించినట్టు తెలిపారు. ఈ నిర్మాణానికి దాదాపు ₹1,00,000 ఖర్చు అయిందని ఆయన తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకత కోసమే ఈ నిర్మాణాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. మాది ధర్మవరము. ఇక్కడ మన కలవల వీధి అని చెప్పి మన మెయిన్ బజార్ టేర్ బజార్ని కలవల వీధి వినాయక మిత్ర మండలి సంబంధించి మా వినాయకుడిని ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటంటే మన రెడ్ ఫోర్ట్ వినాయకుడు. ఢిల్లీలో మనకి రెడ్ ఫోర్ట్ ఎంత ప్రాముఖ్యత, మన ఇండియాకి ఎంత ప్రాముఖ్యత మనకి రెడ్ ఫోర్ట్ అంటే ఏంటంటే ఉంటుందో ఆ రెడ్ ఫోర్ట్ని ఆదర్శంగా తీసుకొని మనం ఇక్కడ మన ధర్మవరం వినాయక చవితికి సంబంధించిన సెట్టింగ్స్ అంతా నిర్వహించడం జరిగింది. ఈ సెట్టింగ్గా మా శ్రీనివాసులు గారు ఇది దగ్గర 20 రోజులు, సుమారు 20 నుంచి 22 రోజులు చేయడం జరిగింది. మొత్తం అంతా కట్టడాలేనండి, ఫిజికల్ వర్క్, ఎక్కడ సెట్టింగ్స్ ఉండవు, ఫిజికల్ వర్క్ కట్టడాలతోనే మొత్తం అంతా చేశాము. అంటే మొత్తం అంతా ఇది ఖర్చు కూడా సుమారు 1,00,000 నుంచి 1.5 లక్షలు ఓన్లీ ఫర్ సెట్టింగ్ మాత్రమే వచ్చింది. సో మనకి వినాయకునికంటూ ఒక ప్రత్యేకత ఉండల్లా, మనం వినాయకుడిని పెడితే ఒక వినాయకుడిని కాదు, వినాయకునికంటూ ఒక ప్రత్యేకత, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఇవ్వాలనేదే మా ఉద్దేశము. ధర్మవరం పట్టణం కోట కురుబ వీధిలో సైతం వినాయకుడిని భవన నిర్మాణ కార్మికుడి తరహాలో తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో టాపీ పట్టుకొని మరో చేత్తో ఇటుకలు పేరుస్తూ నిర్మాణాన్ని చేస్తున్నట్టు తరహాలో ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. మరో 2 మహిళలు ఇసుక పారతో వినాయకుడికి సహకరిస్తున్న రీతిలో ప్రతిష్ఠించడం సూపర్లను భక్తులను ఆకట్టుకుంటోంది. ధర్మవరం కోట కురుబ వీధిలో మేము ఈసారి వినాయకుని కూర్చోబెట్టాము. ఈసారి ప్రత్యేకంగా ఉండాలని భవన నిర్మాణ కార్మికులు అంటే బేదారు వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ సంవత్సరంగా 10 సంవత్సరంగానే ఇలాగ ప్రత్యేకంగా ఉండాలని కొన్నిసార్లు వినాయకుని ప్రత్యేకంగా